హలో గైస్, ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్బైన చెక్మేట్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక డార్క్ ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్. అనూప్ మేనన్ అండ్ రేఖా హరీంద్రన్ గారు లీడ్ రోల్స్ లాక్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 9కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 అవర్స్ రన్ టైంతో G5లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూసాక నాకైతే నచ్చలేదు గైస్. యాక్చువల్లీ ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ మూవీ తీసిన డైరెక్టరే. సో మేబీ టూ మెనీ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం వల్ల అనుకుంటా ఏ ఒక్కటి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చూద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఈ మూవీలో హీరో అయిన ఫిలిప్ కురియన్ అలియాస్ అనూప్ మేనన్ గారు ఒక డ్రగ్ ట్రయల్ కేసులో ఇరుక్కుంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో నాకు రెండే నచ్చాయి. ఫస్ట్ వచ్చేసి అనూప్ మేనన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ సినిమాటోగ్రఫీ. కొన్ని సీన్స్లో విజువల్స్ కానీ తీసుకున్న లొకేషన్స్ కానీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, ఇంతకు ముందు చెప్పినట్టుగానే డైరెక్టర్ టూ మెనీ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం వల్ల అసలు తను ఏం తీస్తున్నాడో, ఏం తీయాలి అనుకుంటున్నాడో తనకే అర్థం కాలేదు అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే కంప్లీట్ నాన్ లీనియర్గా ఉంటుంది. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. సీన్ టు సీన్ ఫ్రేమింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. ఫైనల్లీ ఎడిటింగ్ వర్క్స్ జస్ట్ పర్లేదు అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అనూప్ మేనన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ కొందరిది బాగుంది, కొందరిది పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు గైస్. 2 అవర్స్ టైం వేస్ట్ తప్ప ఏముండదు. అండ్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే అక్కడక్కడ స్లైట్ రొమాంటిక్ టచ్ ఉంది. సో ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బంది పడవచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్బైన చెక్మేట్ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.